భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగబోతోంది. ప్రజాక్షేమం కోసం ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామన్న రాష్ట్రపతి. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సేవలు పార్టీ వినియోగించుకుంటుందన్న రేవంత్. ఇవాళ సాయంత్రం రామోజీరావు సంస్మరణ సభ హాజరు కానున్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు. విద్యుత్ కమిషన్ పై కేసీఆర్ పిటిషన్, విద్యుత్ కమిషన్ పై హైకోర్టులో విచారణ. రెండో రోజు పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష, కేవలం పాలు, పండ్లు, మంచినీరు, ద్రవాహారంతో దీక్ష. భద్రాద్రి జిల్లాలో సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్, మొదటి లిఫ్ట్ ట్రయల్ రన్ చేసిన ఇరిగేషన్ అధికారులు. ఖమ్మం జిల్లా ఇల్లందులో మున్సిపల్ కార్మికుల నిరసన, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. కుత్బల్లాపూర్లో విద్యార్థిని వేధిస్తున్న ప్రిన్సిపల్, ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాలు. కరీంనగర్లో భారీ వర్షం, నేట మునిగిన లోతట్టు ప్రాంతాలు. నంద్యాల జిల్లా మహానందిలో చిరుత కలకలం, స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత. ఆకాశాన్ని తాకుతున్న కూరగాయల ధరలు, టమాటా, పచ్చిమిర్చి ధరలను చూసి బెంబేలెత్తుతున్న ప్రజలు. సుంకేసుల జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం, ఇన్ఫ్లో 300 క్యూసెక్కులు, అవుట్ఫ్లో నిల్. అనారోగ్యంతో ఎయిమ్స్ లో చేరిన మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ, ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాల వెల్లడి. పార్లమెంట్లో సెంగాల్ను తొలగించాలి, ఆ స్థానంలో రాజ్యాంగం ఉంచాలన్న సమాజ్వాదీ. పూణేలో ఇద్దరికి జికా వైరస్, అప్రమత్తమైన వైద్యాధికారులు. స్టార్ లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక లోపం, సునీత విలియమ్స్ భూమిపై ల్యాండింగ్ కు ఆలస్యం. అమెరికాలోని లాస్ వెగాస్ లో కాల్పులు, 5 మృతి, దుండగుడి ఆత్మహత్య. ఇవాళ ట్రంప్ బైడెన్ డిబేట్, సర్వత్రా ఉత్కంఠ. T20 వరల్డ్ కప్ లో నేడు సెమీఫైనల్స్, భారత్ తో తలపడనున్న ఇంగ్లాండ్. జూలై 7 నుంచి బోనాల ఉత్సవాలు, ఏర్పాట్లపై సమీక్షించిన మంత్రి పొన్నం ప్రభాకర్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.